అమ్మ ముచ్చట్లకు స్వాగతం. మనము గత వీడియోలో పంచభూతాల గురించి తెలుసుకున్నాం. అయితే ఈ పంచభూతాల ద్వారా ఈ దేహం ఏర్పడింది లేదా ఈ సృష్టి ఏర్పడింది అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవజాలం తర్వాత ఎటు వెళ్తుంది అంటే ఈ జీవజాలం ఏదైతే ఉందో ఆ జీవజాలానికి ఒక పరిధి అనేది ఉంది. అంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఒక జీవి కొన్నేళ్లు బ్రతికితే ఇంకో జీవి ఇంకొన్నేళ్లు బ్రతకొచ్చు. అంటే దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఒకటి 10 సంవత్సరాలు ఒకటి 15 సంవత్సరాలు ఇట్లా కొన్ని వందల ఏళ్ళు ఇలా బ్రతకొచ్చు. కానీ ఏదో ఒక రోజు అది మరణిస్తుంది. అంటే పుట్టిన వాడికి గిట్టక తప్పదు అనేటటువంటి మన యొక్క సిద్ధాంతం. ప్రతి ప్రాణి మరణిస్తుంది. చెట్టు మరణిస్తుంది, జీవి మరణిస్తుంది. 4 కాళ్ళది కావచ్చు, 2 కాళ్ళది కావచ్చు, లేక సరీసృపాలు ఇలాంటివి ఏవైనా సరే మరణం అనేది తప్పదు. మరి మరణం అంటే ఏంటి, అంటే మరణించిన తర్వాత ఏమవుతుంది అనేటటువంటి దాని మీద మన సనాతనవాదులు చెప్పినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉంది అంటే అది వాళ్ళు ఏమంటారంటే మనం పంచభూతాల నుంచి ఏర్పడినటువంటి అంటే పాంచభౌతికమైనటువంటి ఈ దేహము తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. అంటే మన శరీరం మనం మరణించిన తర్వాత భౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ శరీరం తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. మన శరీరంలో ఉన్నటువంటి వాయువుని చేరుతుంది, జలము జలాన్ని చేరుతుంది, ఘన పదార్థం ఏదైతే అది భూమిని చేరుతుంది, ఇట్లా అగ్నిలో కలుస్తుంది. ఇట్లా అన్ని దానిలోకి తన యొక్క స్వస్థానానికి వెళ్ళిపోతాయి. మరి శరీరం మరణిస్తుంది అంటున్నాం, శరీరం పాంచభౌతికం అంటున్నారు. శరీరం వేరు మనిషి వేరా అంటే నిస్సందేహంగా వాళ్ళు రెండు వేరనే చెప్తారు. నీవు వేరు, నీ దేహం వేరు. ఈ దేహమే నీవు అనుకుంటున్నావు కానీ ఈ దేహం నువ్వు కాదు అని చెప్తారు. అంటే మనం నడిపించేటటువంటి పవర్ ఏదైతే ఉందో మనలో ఏదైతే ఉందో నేను అనుకుంటే ఏదో నా చెయ్యి, ఇది నా కాలు, నాది అంటున్నావు, ఇది నా చెయ్యి, నా కళ్ళు, నా చెవి అని చెప్తున్నాం కదా. అంటే మన చెవి నేను కాదు, శరీరం నేను కాదు, చెయ్యి నేను కాదు అంటే వేరు అనేది మనకు తెలియకుండా మనం చెప్తున్నాం. ఇక్కడ నేను అనేది వేరు, మన యొక్క దేహం వేరు, దేహము శరీరం రెండు వేరు వేరు అని క్షమించాలి, దేహము మనసు ఆత్మ అనేది వేరు అని చెప్తున్నారు. మరి దేహం పంచభూతాల్లో కలిసినప్పుడు మన యొక్క ఈ శరీరం ఏమవుతుంది, ఆత్మ ఏమవుతుంది, ఈ ఆత్మ ఏమవుతుందంటే ఈ ఆత్మ తిరిగి మళ్ళీ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది అనేది మన పెద్దలు చెప్పినటువంటి సిద్ధాంతం. అందుకని ఆత్మకు మరణం లేదు అంటారు. తిరిగి అది మరి ఇంకో రూపంలోకి వెళ్తుంది. అది ఏ రూపమైనా కావచ్చు, లేదా ఒక జంతువు కావచ్చు, కాకి కావచ్చు, పిట్ట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదో చెట్టు అయినా కావచ్చు అని మన వాళ్ళు చెప్పారు. అంటే ప్రతి ప్రాణి తిరిగి మళ్ళీ వస్తుంది. ఈ ప్రాణి శరీరం దీంట్లో కలిసిపోతుంది, రూపాంతరం చెందుతుంది శరీరం కూడా, తర్వాత మళ్ళీ ఇంకొక దగ్గర జన్మిస్తుంది అని. ఎందుకంటే ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని చావు అంటే కేవలం ఈ జన్మకు అంటే ఈ శరీరానికి, ఈ ఆలోచనలకు, ఈ బంధాలకు దూరం అవుతున్నాం. కానీ తిరిగి మళ్ళీ మనము ఈ భూమి మీదనే మళ్ళీ ఉంటాము, ఎక్కడికి వెళ్ళము. కాకపోతే ఇప్పుడు జ్ఞాపకాలు అప్పుడు క్యారీ చేయలేము. మళ్ళీ ఇవన్నీ కూడా మనకు కొత్త బంధాలు, అక్కడ ఈ బంధాలన్నీ వదిలించుకొని ఇంకో కొత్త బంధాల్లోకి ఇరుక్కుపోతాం. అంతేకాని ఎక్కడ మరణం అనేది లేదు, మనకు చావు అనేది లేదు, అనే ఆత్మకు చావు లేదు. కనుక వీళ్ళ దృష్టి అంతా ఏముంది, నీవు శరీరం మీద శ్రద్ధ పెట్టడం కాదు, నీ మనసును శుద్ధంగా ఉంచుకో, నీ మనసును పరిపక్వత చేసుకో, అప్పుడే నీ జ్ఞానం వైపు పయనించు, అప్పుడు నీకు అనేక విషయాలు తెలుస్తాయి, దుఃఖం అనేది ఉండదు అనేటటువంటిది మన సనాతనవాదులు చెప్పినటువంటి సిద్ధాంతం. దయచేసి ఈ వీడియోను అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.